హలో అండి. నిన్నటి వరకు 70 వరకు నేర్చుకున్నాం కదా వర్డ్స్. ఇవాళ 71 నుంచి 90 వరకు కొత్త వర్డ్స్ నేర్చుకుందాం. ఫిల్దీ. ఫిల్దీ అంటే మురికి, రోతగా ఉండేదాన్ని ఫిల్దీ అంటారు. ఖేయాస్ అంటే గందరగోళం అనమాట. అంటే కన్ఫ్యూజన్గా ఉండేదాన్ని, ఊహకు అతీతమైన గందరగోళంగా అంటే కన్ఫ్యూజన్గా ఉండేదాన్ని ఖేయాస్ అంటారు. కౌంటెనెన్స్ అంటే ముఖ కవళికను కౌంటెనెన్స్ అంటారు. అంటే ముఖం తీరు అన్నమాట, ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం కదా, దాన్ని కౌంటెనెన్స్ అంటారు. డిప్రైవ్ అంటే అందకుండా చేయడాన్ని డిప్రైవ్ అంటారు. అందకుండా చేయడాన్ని డిప్రైవ్ అంటారు. డీవెల్ అంటే నివసించడం, అంటే నివాసం నివసించేదాన్ని డీవెల్ అంటారు. ఇండిజెన్స్ అంటే కడు పేదరికం అన్నమాట. చాలా దయనీయంగా దారిద్ర్యంలో ఉన్న వాళ్ళని ఇండిజెన్స్ అంటారు. ఉండే స్థితిని. ఇంప్లిసిట్ అంటే సజెస్ట్, సలహా అన్నమాట. ఇండస్ట్రియస్ అంటే కష్టపడే మనస్తత్వం అంటే స్వభావం కలవారిని ఇండస్ట్రియస్, హార్డ్ వర్కింగ్ పర్సన్ అంటారనమాట. హ్యాక్నీడ్ అంటే పాతవన్నమాట, పాత పడిపోయి నార్మల్గా ఉండడం, అంటే ఎక్కువగా వాడడం వల్ల విసుగు వచ్చే దాన్ని హ్యాక్నీడ్ అంటారు. ఇమ్మాక్యులేట్ అంటే దోషం లేని, మచ్చ లేనిది, అంటే ఇంత కూడా మచ్చ లేకుండా క్లియర్గా, స్వచ్ఛంగా, నీట్గా ఉండడాన్ని ఇమ్మాక్యులేట్ అంటారు. హస్టిల్ అంటే వేగంగా, చురుగ్గా, తొందరగా అని అర్థం. హిండర్ అంటే అడ్డుకోవడం, ఆటంకం అన్నమాట. హజార్డ్ అంటే ప్రమాదం. గ్లుట్ అంటే ఓవర్ఫ్లో, అవసరం ఉన్నదానికన్నా ఎక్కువగా ఉండడాన్ని గ్లుట్ అంటారు. మ్యూటబుల్ అంటే మార్చడానికి వీలు తగినది అని అర్థం. అంటే మార్పు అన్నమాట, చేంజ్ అవుతూ ఉంటుంది, మార్చడానికి వీలవుతూ ఉంటుంది అన్నమాట. మిథికల్ అంటే అంత కథ అన్నమాట, రియల్ అయితే కాదు, కథ అల్లి చెప్పడాన్ని మిథికల్, అంత కథ అన్నమాట. మ్యూటినీ అంటే రివోల్ట్. మ్యూటినీ అంటే తిరుగుబాటు అన్నమాట. హెన్పెక్డ్ అంటే భార్య ఏమన్నా అది ప్రతిదానికి తలాడిచ్చే భర్తని హెన్పెక్డ్ అంటారు, అంటే హెన్పెక్డ్ హస్బెండ్. మెర్లీ కేవలం అని అర్థం. మెర్లీ అంటే కేవలం. డెమాన్స్ట్రేట్ అంటే షో, అంటే చూపించడం, ప్రదర్శించడాన్ని డెమాన్స్ట్రేట్ అంటారు. ఇవాళకి ఇవి కంప్లీట్ అయిందండి. మళ్ళీ ఇవి పాతవి రిపీట్ చేసుకుందాం. ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం. ట్రైట్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ అంటే వాయిదా వేయడం. డికే అంటే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ అంటే కుట్ర. ఎమికబుల్ అంటే స్నేహపూర్వకంగా. అబాండన్ అంటే విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ అంటే తృప్తి. హజార్డ్ అంటే ప్రమాదం. మింగిల్ అంటే కలివిడిగా ఉండడం లేకపోతే కలిసిపోవడం. గ్రెగేరియస్ అంటే ఇతరులతో కలిసిపోయే స్వభావాన్ని, ఫ్రెండ్లీ నేచర్ని గ్రెగేరియస్ అంటారు. హాస్టల్ అంటే శత్రుత్వం. గ్లూమీ దిగులుగా. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ వ్యర్థం అన్నమాట, పనికిరాని దాన్ని ఫ్యూటిలిటీ, యూజ్లెస్ అన్నమాట. ఫ్రెజైల్ అంటే వీక్, బలహీనమైన. డిటర్మిన్ అంటే నిర్ధారించడం లేదా నిర్ణయించడాన్ని డిటర్మిన్ అంటారు. రెస్టిట్యూషన్ అంటే పునరుద్ధరణ అన్నమాట, పూర్తిగా నయం అవ్వడాన్ని రెస్టిట్యూషన్ అంటారు. బొంబాస్టిక్ అంటే చాలా కష్టం, డిఫికల్ట్ అన్నమాట, డిఫికల్ట్నే బొంబాస్టిక్ అంటారు. లాగ్ అంటే ఆలస్యం. లూమినస్ అంటే తేజస్సు. లూసిడ్ అంటే స్పష్టంగా, తేలికైనది, అంటే క్లియర్గా, నీట్గా అర్థమయ్యే విధాన్ని లూసిడ్ అంటారు. అట్రోసిటీ దారుణం, క్రూరత్వం. పెన్సివ్ అంటే ఆలోచించడం. ఫెనాటిక్ అంటే అతిగా చేయడం.
మతోన్మాదం అన్నమాట. స్లాండర్ అపవాదు, నింద. ష్రూడ్ తెలివి. స్కాంటీ కరువు. డెలిబ్రేట్ ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్ ప్రసాదించడం. ఆబ్లిగేషన్ ఒప్పందం లేదా బాధ్యత. నోషన్ అంటే భావనలు. కన్జర్వేటివ్ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తిని కన్జర్వేటివ్ అంటారు. ఇన్నేట్ అంటే పుట్టుకతో వచ్చే స్వభావం. ఎన్వి అంటే అసూయ. ఇన్వేడ్ దండయాత్ర. అటైర్ అలంకరణ. ఎండ్యూర్ భరించడం, శాశ్వతమైనది అని అర్థం. బెవి గుంపు. హైబ్రిడ్ అంటూ కొత్త జాతి. ప్రిమిటివ్ ఆదిమకాలం, ప్రాచీన కాలం నుండి. ఎక్స్టింక్షన్ అంతరించిపోవడం, నాశనం అయిపోవడం. క్యాంపెయిన్ ప్రచారం. కొలెట్రల్ తాకట్టు, జామీను. లెవీ అంటే వసూలు చేయడం, విధింపు. ఫీజబుల్ సాధ్యమే అని అర్థం. ఫీజబుల్ అంటే సాధ్యమే అని అర్థం. డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడే అతను. తన ధోరణ తను ఎవరు చెప్పినా తనదే కరెక్ట్ అన్న వాదనని డాగ్మెటిక్ అంటారు. కాన్షియన్సెస్ నీతి నియమాలతో కూడిన దాన్ని కాన్షియన్సెస్ అంటారు. అథారిటేటివ్ అన్న గట్టిగా మాట్లాడడం, వితండవాదంతో మాట్లాడడాన్ని అథారిటేటివ్గా అంటారు. క్లామర్ అంటే బయటికి గట్టిగా ఏడవడాన్ని క్లామర్ అంటారు. స్కెవెంజింగ్ చెత్త శుభ్రం చేయడాన్ని స్కెవెంజింగ్ అంటారు. ఆర్టిక్యులేట్ ఉచ్చారణ. కాంటెంపరీ సమకాలీన. ప్రొలిఫిక్ ఫలితం, ఫ్రూట్ఫుల్. సటిల్ అంటే స్మూత్ సున్నితమైన, సూక్ష్మంగా అని అర్థం. రుడిమెంటరీ అంటే మూలాలన్నమాట. మూలాన్ని రుడిమెంటరీ అంటారు. అంటే బేసిక్ అంటే రూట్స్ని రుడిమెంటరీ అంటారు. నెగోసియేషన్ చర్చలు. ఎంఫసిస్ అంటే నొక్కి వక్కానించడాన్ని ఎంఫసైజ్ అంటారు. ఫినామినన్ అంటే ఈవెంట్ అంటే సంఘటనలు అన్నమాట. ఎండోర్స్మెంట్ అంటే మద్దతు, ప్రోత్సాహం. ఎంపిరికల్ అనుభవాలతో కూడినది అంటే ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. అంటే అనుభవాలని ఎంపిరికల్ అంటారు. వివిడ్ అంటే స్పష్టమైనది. వొలటైల్ అంటే చేంజబుల్ అస్థిరమైన, చంచలమైన, మార్పు అనే అర్థాలు వస్తాయి. అడ్హియర్ అంటే కట్టుబడి ఉండడం, అంటే అంటుకొని ఉండడం, కట్టుబడి ఉండడం. అండర్మెన్ అణగదొక్కి ఉంచడాన్ని అండర్మెన్ అంటారు లేదా అండర్మైన్ అంటారు. వైస్ వర్సా విరుద్ధం అంటే ఒక మాటకి విరుద్ధం. అంటే డాగ్స్ హేట్స్ క్యాట్స్, విరుద్ధం ఏంటిది? క్యాట్స్ హేట్స్ డాగ్స్. ఓకే, మీకు కనుక ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా రోజు ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా వొకాబులరీ అనేది ఎన్హాన్స్ చేసుకుంటారు, ఇంకా బాగా మాట్లాడగలుగుతారు ఇంగ్లీష్లో. ఓకే, థ్యాంక్ యూ.